ఆడొక సంకర జాతాడు కాబట్టి మమ్మల్ని సంకర జాతి అంటున్నాడు. ఏ రోజున బయటకు వచ్చావా ముందు మాట్లాడటం నేర్చుకో. నీకు ఎట్లా మాట్లాడాలో తెలియదు. జగన్ ఉసుకో అంటే ఉసుకోని, కూర్చో అంటే కూర్చోవడం కాదు నీ గొప్పతనం. ఆడవాళ్ళు అనే స్థాయి అయితే మీకు లేదు. నీకు కూడా దగ్గరికి వచ్చింది ఈ రోజులు. నెక్స్ట్ నువ్వే టార్గెట్. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. జగన్మోహన్ ఎందుకు స్పందిస్తాడని చేయించిందన్న ఆయన అయితే స్పందించాల్సిన అవసరం ఏముంది వాడికి? ఆయనకి తెలవకుండా అక్కడ ప్యాలెస్ లో ఇంత కూడా జరగదు. ఇప్పుడు నీకు పదవి లేదు కాబట్టి పదవి లేదని చెప్పి ఇది కొత్త డ్రామా మొదలు పెట్టి నువ్వేమన్నా అక్కడ వేస పంపలు పెట్టి అందరిని వేసలు చేద్దాం అనుకున్నావే నీ వాళ్ళని. ఆడపిల్లల వెంక ఏదెత్తి చూపిస్తే ప్రతి ఏడాది చెప్పు తీసుకొని కొడుతుంది నిన్ను. కూటమి ప్రభుత్వం ఏంటంటే మీరు సమన్వయం పాటించండి అని ఒక్కటి మాకు చెప్తుంది. అది కనుక వదిలేస్తే గేట్లు కాదు వాళ్ళు కూడా బద్దలు పెట్టుకొని పోతాం మేము. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు